నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ లక్ష్యం. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. ప్రజావాణికి కొనసాగుతున్న ఫిర్యాదుల వెల్లువ. బాధితుల సమస్యలు పరిష్కరించాలన్న కలెక్టర్ చిత్రా మిశ్రా. మున్సిపల్లోనూ ప్రజావాణి కార్యక్రమం. అర్జీలు స్వీకరించిన కమిషనర్ ప్రఫుల్ దేశాయ్. కొనసాగుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. 2K రన్ను ప్రారంభించిన మేయర్ శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి. ఇక వార్తలోని వివరాలు. మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో 3 వివో బిల్డింగ్లను హెల్త్ సబ్ సెంటర్లకు స్థానిక సర్పంచ్ గంకిడి లక్ష్మారెడ్డితో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. వడ్డీ లేని రుణాలు అందజేసి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాలను చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పైడిపల్లి ఆంజనేయులు, తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ నగునూరి శ్రీను, పోలు రాము, రమేష్, మండలాధ్యక్షులు బండారి రమేష్, ఎస్ఎల్ గౌడ్, చింతల లక్ష్మారెడ్డి, వివోఏ మంజుల, రంగారావు, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వివో బిల్డింగ్ ఇనాగరేషన్ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 3 గ్రూపులకు 3 బిల్డింగ్లు ఇదే స్థలంలో నిర్మించడం జరుగుతూ ఉంది. విశాలంగా గదులు, ఒక మీటింగ్ హాల్, అదేవిధంగా కంప్యూటర్ రూమ్, అకౌంట్స్ రూమ్ ఇవన్నిటితో కలిపి తప్పకుండా ఇనాగరేట్ చేస్తాం. ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇది 1.5-2 months లోపల అయిపోయే కార్యక్రమం. తప్పకుండా మే వరకు, మే ఎండింగ్ వరకు వచ్చేస్తుంది. అదేవిధంగా వీళ్ళకి కావాల్సినటువంటి బోరు బావిని కూడా శాంక్షన్ చేస్తాం. రేపు ప్రొద్దున్నే బోర్ వచ్చి బోరిస్తాం. ప్రజావాణి కార్యక్రమానికి దరఖాస్తుల వెల్లువ కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా హాజరై దరఖాస్తులను స్వీకరించారు. బాధితులు అందించిన దరఖాస్తులను పెండింగ్ లో ఉంచవద్దని ఆదేశించారు. 352 దరఖాస్తులు రాగా వీటిని పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. కరీంనగర్ శివార్లోని బొమ్మకల్లో 630కి పైగా ఇంటి నెంబర్లు ఆన్లైన్లో చూపించడం లేదంటూ ప్రజావాణిలో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అవి 5, 6, 34వ డివిజన్లుగా మారాయని, గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు హౌస్ నెంబర్లు తీసుకుని ఆన్లైన్ చేశారని బాధితులు తెలిపారు. బొమ్మకల్ గ్రామాన్ని విలీనం చేసిన అనంతరం ఈ 630కి పైచిలుగు ఇండ్లు ఆన్లైన్లో అగుపించకుండా పోయాయన్నారు. కాగా గతంలో ఇచ్చిన రసీదులు చెల్లవంటూ అధికారులు చెప్తున్నారని వాపోయారు. 2024లో డబ్బులు చెల్లించినా పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరమన్నారు. బొమ్మకల్ వాసులకు న్యాయం చేయాలని కోరారు. ఇప్పుడు మా బొమ్మకల్ గ్రామము 5, 6, 34 డివిజన్లుగా 3 కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనం జరిగింది. గత 2024 జనవరి 1 నుంచి మేము గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు హౌస్ నెంబర్లు తీసుకొని ఆన్లైన్ చేయించడం జరిగింది. దాని తర్వాత 2025 నుంచి నగరపాలక సంస్థ వారు కూడా 6వ డివిజన్, 5వ డివిజన్, 34వ డివిజన్లుగా మా బొమ్మకల్ను విలీనం చేసిన తర్వాత కూడా నగరపాలక సంస్థ వారు కూడా మాకు రసీదు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు 630 పైచిలకు ఇండ్లు ఆన్లైన్లో రావడం లేదు. కెనాల్ నిర్మాణం కోసం అందించిన స్థలాన్ని కబ్జా చేశారంటూ దుర్షేడ్ గ్రామానికి చెందిన గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దుర్షేడ్ గ్రామంలోని 98 సర్వే నెంబర్లో తమకు 61 గుంటల భూమి ఉందని బాధితులు తెలిపారు. ఇందులో 8 గుంటల భూమి కెనాల్లో పోయిందన్నారు. కానీ స్థలం కేటాయించిన వారు పరిహారం పొందారని, అయినప్పటికీ తిరిగి ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆన్లైన్లో కెనాల్ ఓ చోట, స్థలం మరో చోట చూపించడంతో తమ స్థలానికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 4 సంవత్సరాలుగా పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నామని చెప్పారు. అధికారుల తప్పిదాలతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. దుర్షేల్లో 98 సర్వే నెంబర్లో 61 గుంట భూమి ఉన్నది మాకు.
అందులో నుంచి ఒక 8 గుంటలు కెనాల్లో పోయింది. మిగతా భూమి అంతా పోయిన వాళ్ళే ఆక్రమించుకొని చేసుకుంటున్నారు. మాది సర్వే చేపిస్తే మా భూమి లేదని మేము ఈ మండల ఆఫీస్ అదే రెవెన్యూ ఆఫీసు, ఎంఆర్ఓకి, ఆర్డీఓకి, కలెక్టర్లకి అందరికీ పిటిషన్స్ పెడితేనే ఉన్నాం. ఏమైంది అని అంటే సర్వే చేయించాలన్నారు. సర్వే చేయించిన తర్వాత అక్కడ కెనాల్ ఒక దగ్గర ఉంది, ఇది ఒక దగ్గర ఉంది అంటారు. మిస్టేక్స్ వీళ్ళ దగ్గర, అధికారుల దగ్గర మిస్టేక్ జరిగింది. అక్కడనేమో నష్టపోయేదేమో మేము, ల్యాండ్ ఏమో మాది లేదు. ఇప్పుడు అవార్డు ప్రకారం పోయిన వాళ్ళది ఆన్లైన్లో తీసేస్తే మా భూమి మాకు అక్కడ ఉంటుంది. ఆన్లైన్లో తీసేయమంటే తీసేయరట. వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో అని భయపడే వాళ్ళు. అట్లాంటప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగులు చేయడం ఎందుకు? కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో గల చెరువు అన్యాక్రాంతం అయిందంటూ ప్రజావాణిలో ఓ జర్నలిస్టులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అట్టి చెరువును పునరుద్ధరించాలని, ఆక్రమించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అక్రమ నిర్మాణాలతో నిండిపోయిందని, కబ్జాలకు గురైందని జర్నలిస్టు గుంటపల్లి స్వామి ఆరోపించారు. గతంలో ఇక్కడ జర్నలిస్టులకు స్థలాలు కేటాయించి రద్దు చేశారని గుర్తు చేశారు. ఇట్టి అంశంపై అధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపైన చర్యలు తీసుకుంటూ ఇట్టి స్థలాన్ని జర్నలిస్టులకు కేటాయించాలని కోరారు. కరీంనగర్లోని సప్తగిరి కాలనీలోని అతి పెద్ద చెరువు ఒకప్పుడు ఉండేది. అది ఇప్పుడు మొత్తం ఇండ్లు భవనాలతోని, పెద్ద పెద్ద భవనాలతోని, అక్రమ నిర్మాణాలతోని ఉండిపోయింది. దానికి గతంలో చాలామంది కబ్జాలకు పాల్పడరు. ఇప్పుడు కూడా దాన్ని ఎంకరేజ్మెంట్ కబ్జాలకు పాల్పడుతున్నారు. ఒకప్పుడు కలెక్టర్ గారు గతంలో జర్నలిస్టుల కోసం అని చెప్పేసి కొంత స్థలాన్ని కేటాయించారు. జర్నలిస్టులకు ఇవ్వడానికి మాత్రం అది ప్రభుత్వ స్థలం, చెరువు స్థలం ఇవ్వరాదని చెప్పేసి జర్నలిస్టులకు ఇవ్వకుండా అడ్డుకున్నారు. కానీ అదే స్థలంలో ఇప్పుడు ప్రజెంట్ మాత్రము ఇతరులకు మొత్తం కబ్జాలకు గురి చేస్తున్నారు, ఇతరులు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. ఇతరులు నగర ప్రజల సమస్యల పరిష్కారానికి కరీంనగర్ బల్దియా పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గత కొంతకాలంగా నగరానికి సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి. కొన్నాళ్లుగా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో అత్యధికంగా నగరపాలక సంస్థ అర్జీలే ఉంటున్నాయి. ఇందులో నిధులతో కూడుకున్నవి ఉండడంతో పాటు పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు వంటి వాటిపై ఉంటున్నాయి. ఇప్పటి వరకు అన్ని శాఖలను ఒక్కచోటకు పిలిపించి కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇక మీదట నగరపాలక సంస్థ పరిధిలోని సమస్యలపై బల్దియా కార్యాలయంలోని అర్జీలు స్వీకరించాలని నిర్ణయించారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు నగరపాలక సమావేశ మందిరంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమ కింద ఈ 99 రోజుల ఈ కార్యక్రమం ఏముందో ఈ భాగంగా ఈరోజు ప్రజావాణి ఇక్కడ మండే నాడు మనము మున్సిపల్ ఆఫీస్లో ఇప్పుడు అంటే కొత్తగా ఇక్కడ అంటే ప్రజలు ఇక్కడే వచ్చి మున్సిపల్ రిలేటెడ్ ఏమైనా సమస్యలు ఉంటే, ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఇక్కడ పరిష్కారం చేయడానికి తొందరగా టైం బౌండ్లో అంటే మనం విదిన్ 7 డేస్లో వాళ్ళ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనము అధికారులు ఇక్కడే అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ అవగాహన ఉంటుంది ఇష్యూస్ పైన. మున్సిపల్ సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేశామని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. కేవలం వారం రోజుల్లో సమస్యను పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రతి సోమవారం జరగబోయే బల్దియా ప్రజావాణిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందుబాటులోకి తీసుకొచ్చిన మున్సిపల్ శాఖకు కాంగ్రెస్ నేత బుచ్చిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమం పెట్టిన వారికి ఏంటంటే ముఖ్యంగా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంతకుముందు ఏంటంటే కలెక్టర్ ఆఫీసులో ఉండే ప్రజావాణి కార్యక్రమం మున్సిపల్ ఆఫీసులో అందుబాటులోకి తెచ్చిండు. ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటుంది. మున్సిపల్ సమస్యలు ఏవైనా కూడా నేరుగా వచ్చి ప్రజలు సమస్కరించుకునే హక్కు ఉంటుంది. కనుక ఇంతకుముందు కలెక్టరేట్లో ఉండి కనుక అన్ని విభాగాల వారికి వచ్చే వరకు మా సమస్యలు ఎక్కడో పక్కదారి పెట్టేది. నేను మున్సిపల్ కమిషనర్కి ఇప్పుడు 2 సమస్యల మీద ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నా. ఒకటి మా దగ్గర రేకుల షెడ్ ఉంది, వాటితో ట్రాక్టర్లు అవి మొత్తం కరీంనగర్కి సంబంధించిన వెహికల్స్ అన్ని ఇన్నే పార్కింగ్ అవుతున్నాయి. అవి పందులు, కుక్కలు అన్ని చనిపోయిన వాటిని కూడా తీసుకుపోయి బయటేస్తుండ్రు. ఆ దుర్వాసన వస్తుంది కనుక కమిషనర్ గారికి ఫిర్యాదు చేసినాం. కమిషనర్ గారు వెంటనే స్పందించి వాటిని అక్కడి నుంచి తరలించే కార్యక్రమం చేస్తాం. కానప్పుడు వాటిని క్లీనింగ్ చేసుకుంటూ వెహికల్స్ను అందులో ఏర్పాటు చేస్తామని చెప్పిండు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మేయర్ కొలగాని శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల పర్యావరణలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 2K రన్ ఎలక్ట్రానిక్ కలెక్షన్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డితో కలిసి 2K రన్ ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ డ్రైవ్ను జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపల్ ఉద్యోగులు, విద్యార్థులు, ట్రైనీ పోలీస్ సిబ్బంది, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుండి కలెక్టరేట్ మీదుగా అంబేద్కర్ స్టేడియం వరకు 2K రన్ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్తో కలిసి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. తమ గృహంతో పాటు నగర పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని మేయర్ కొలగాని శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. నగరపాలక సంస్థ పారిశుద్ధ్య పరంగా, అభివృద్ధి పరంగా ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, పోలీస్ ట్రైనింగ్ సిబ్బంది, విద్యార్థులు, వాకర్స్ పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలో 2K రన్ను నగరపాలక సంస్థ నుండి అంబేద్కర్ స్టేడియం వరకు నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో గౌరవ పెద్దలు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి అన్న గారు, గౌరవ కమిషనర్, మున్సిపల్ అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థలలో పాల్గొనడం జరుగుతుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు పారిశుద్ధ్య కార్యక్రమాన్ని 2K రన్తో నిర్వహించి మున్సిపల్ కార్యాలయం నుండి, కార్పొరేషన్ కార్యాలయం నుండి అంబేద్కర్ స్టేడియం వరకు వచ్చి అందరితో కలిసి ఈరోజు ఈ స్టేడియంని పాలిథిన్ బ్యాగ్స్ కానీ, గాజు పెంకలు కానీ, చిన్న చిన్న ర్యాపర్స్ కానీ వాటన్నిటిని తీసేసి ఈ యొక్క అంబేద్కర్ స్టేడియాన్ని శుభ్రం చేయడం జరుగుతూ ఉన్నది. 2K ర్యాలీని మనము ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినంత గౌరవనీయులు శాసనసభ్యులు మనకొండూరు ఎమ్మెల్యే గారు, నగర మేయర్ గారు, సూడా చైర్మన్ గారు, ఇక్కడ వచ్చినంత పీటీసీ సంస్థ ట్రైనింగ్ పోలీస్ పర్సన్స్లో, అట్లానే వాకర్స్ అసోసియేషన్, మున్సిపల్ సిబ్బంది, ఇతర స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి వచ్చినంత అందరు స్టూడెంట్స్ అందరికీ కూడా నగరపాలక సంస్థ నుంచి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ 2K రన్ను విజయవంతం చేయడమే కాకుండా ఈ స్టేడియంకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్యం సంబంధించి ఇవన్నిటి కూడా క్లీన్ చేయడం జరిగింది. మరి 2 సంవత్సరాల ప్రజాపాలన విజయవంతం అవుతుంటూ అన్ని రకాల ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో జూన్ 2వ తారీఖు వరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. రైస్ మిల్లర్ స్వప్న అకాల మరణం బాధాకరమని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నర్సింగారావు అన్నారు. నగరంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో మీడియాతో మాట్లాడారు. రైస్ మిల్లర్ల తరపున ఆమెకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పారు. ఇండస్ట్రీలో అనేక సమస్యలు పేరుకుపోయాయని, పెండింగ్ ఛార్జెస్ రావడం లేదన్నారు. 12% వడ్డీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 4 ఇన్స్టాల్మెంట్స్గా అందించేలా ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఈ సమస్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లామని, సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బోయినపల్లి నర్సింగారావు, కార్యదర్శి తొడుపునూరి కరుణాకర్, రైస్ మిల్లర్స్ యజమానులు, సభ్యులు పాల్గొన్నారు. నిజంగా కూడా మా యొక్క సోదరి తణుకు స్వప్న గారు అకాల మరణం చెందడం నిజంగా కూడా బాధాకరం. ముఖ్యంగా రైస్ మిల్లర్లు, జిల్లా రైస్ మిల్లర్ల తరఫున వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాము. ఈ ఇండస్ట్రీలో నిజంగా కూడా చాలా రోజుల నుంచి కొన్ని సమస్యలు పేరుకుపోయి మన మిల్లర్లకు రోజు రోజు దీని ప్రాణగండంగా సహకరిస్తున్నాయి. ఎందుకంటే ప్రజల శ్రేయస్సు కొరకు ఎలా పాటుపడతారో పారిశ్రామికంగా కూడా అలాగే పాటుపడతారు. కొన్ని లక్షల కోట్లు వెచ్చించి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రావడానికి దోహదపడుతున్నటువంటి గవర్నమెంటు ఉన్న ఇండస్ట్రీ, రైస్ మిల్ ఇండస్ట్రీని మొత్తానికి తొక్కివేస్తా అనే విధంగా ఉంది. గవర్నమెంట్కు సహకరించకుండా ఏ మిల్లు కూడా లేదు. రైతుల దగ్గర ధాన్యాన్ని తీసుకున్నప్పటి నుంచి వారికి బియ్యం చెల్లించే దిశగా దొంగతనం చేయగలుగుతాం. దొంగతనం చేసి కూడా చేసే పరిస్థితి కూడా లేదు కదా. ఎక్కడికే చేయగలుగుతాం. ప్రభుత్వమే అన్నీ తెలిసి, అంతకుముందు కూడా మేము టెస్ట్ రిపోర్టింగ్ అడిగాం. మీరు టెస్ట్ రిపోర్ట్, టెస్ట్ మిల్లింగ్ చేయండి. గత 2 సంవత్సరాల కింద చౌహాన్ గారు ఉన్నప్పుడు టెస్ట్ మిల్లింగ్ చేయించారు. టోటల్గా ఎఫ్సిఐ తోటి, మన మైసూర్ ల్యాబ్ వాళ్ళతో టెస్ట్ మిల్లింగ్ రాష్ట్రంలో చేయించారు. దాదాపు సుమారు ఒక 10% అంటే దాదాపు 150-200 మిల్లులో టెస్ట్ మిల్లింగ్ చేయించారు. ఆ టెస్ట్ మిల్ రిపోర్ట్ ఇప్పటికి బయట పెట్టలేదండి అధికారులు.
కరీంనగర్లోని కలెక్టరేట్ లో గల ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం వికలాంగులు వృద్ధులకు కష్టంగా మారిందని సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో అటు వికలాంగులు ఇటు వృద్ధులు నానా అవస్థలు పడాల్సి వచ్చిందని ఇందుకు కారణం ఆడిటోరియంలోని స్టేజ్ పైన ప్రజావాణి నిర్వహించడమే. స్టేజీపైకి వికలాంగులు వృద్ధులు వెళ్లలేకపోవడంతో అధికారులు స్వయంగా వారి వద్దకు వెళ్లి అర్జీలు స్వీకరించారు. కొందరు స్టేజీపైకి ఎక్కి వెళ్లేందుకు నానా తంటాలు పడవలసి వచ్చింది. గత కొన్నేళ్లుగా ప్రజావాణి కార్యక్రమం హాల్లోని స్టేజీ క్రిందనే నిర్వహిస్తున్నారు. తద్వారా వికలాంగులు వృద్ధులు నడవలేని వారు సులువుగా దరఖాస్తు చేసుకునేవారు. కానీ ప్రస్తుతం నిర్వహించిన ప్రజావాణిలో స్టేజీ పైన పెట్టడంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అధికారులు స్పందించి ఎప్పటిలాగానే స్టేజీ కింద భాగానని నిర్వహించాలని బాధితులు కోరుతున్నారు. వికలాంగులు అది సాధారణ మాకు పింఛన్ల గురించి కానీ ఇంద్రామిన్ల గురించి కానీ పోవాలంటే బాగా ఇబ్బంది అవుతుంది. మీద పెట్టిరు మునుపు కింద ఉండే మంచి అలకాగా ఉండే రిక్షా బండి సుతం దబ్బుడు కష్టం ఆల్చుతాం పోవడం మాకు బాగా కష్టమవుతుంది. చేతులైన పోవడు మా మీదికి ఎక్కుడు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా డివిజన్లను అభివృద్ధి చేయనున్నామని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని 13వ డివిజన్ మార్కండేయ కాలనీలో ఆయన పర్యటించారు. 13వ డివిజన్లో మరికొన్ని సమస్యలను పరిశీలించి తగు చర్యలకు అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనకు విచ్చేసిన మేయర్ కొలగాని శ్రీనివాస్ కు కార్పొరేటర్ తేల లక్ష్మి రమేష్, డివిజన్ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు ఒడ్నాల రాజు ఘనస్వాగతం పలికారు. డివిజన్ వాసులతో కలిసి సుమారు 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో నగరంలో శానిటేషన్పై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం కొనసాగుతుందని మేయర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్తో పాటు కార్పొరేటర్ తేల లక్ష్మి రమేష్, 13వ డివిజన్ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఒడ్నాల రాజు, వేముల వెంకటేశం, ప్రధాన కార్యదర్శి చెరుకు మధు, మాజీ గౌరవ అధ్యక్షులు సల్ల రాజేశం, తెల్ల మధు, రెడ్డవేణి రాజు, అంకాలపు రాములు, సూర్యభాను, డివిజన్ వాసులు, మహిళలు పాల్గొన్నారు. గౌరవ 13వ డివిజన్ కార్పొరేటర్ తేల లక్ష్మి రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన 13వ డివిజన్లో 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, 5 లక్షల రూపాయలతో సీసీ డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మనం 13వ డివిజన్లో మొదటి కార్యక్రమంగా ఇక్కడ గౌరవ కార్పొరేటర్ గారు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యను మొదటి కార్యక్రమంగా ఇక్కడ అభివృద్ధిలో ఇక్కడ భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ 66 డివిజన్లో నడుస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈ 13వ డివిజన్ నుంచి వెళ్ళి ఈరోజు 18వ డివిజన్ వరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే మా పాలకవర్గం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా ఇక్కడ మొదటిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. తప్పకుండా దశల వారీగా మా 13వ డివిజన్లో గౌరవ కార్పొరేటర్ గారు కోరినట్టు ఇక్కడ ఉన్న దశల వారీగా సమస్యలను దశల వారీగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లి 66 డివిజన్లలో అభివృద్ధి దిశగా తీసుకెళ్లి నగరాన్ని ఒక సుందరకర నగరంగా తీర్చిదిద్దడానికి మా పాలకవర్గ సభ్యులందరి సహకారంతో కరీంనగర్ను ఒక అభివృద్ధి దిశలో నడిపించడానికి ఈ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ విజయాలు సాధించాలని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని రేకుర్తిలో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్నెక్స్ట్ గర్ల్స్, టెక్నో స్కూల్, టైనీ టాట్స్ స్కూల్స్ కి సంబంధించిన వీడ్కోలు కార్యక్రమం ఘనంగా జరిపించారు. ఆల్ఫోర్స్ సైని పేరిట నిర్వహించిన ఉత్సవాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా సరస్వతి విగ్రహానికి పూజ చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సత్కరించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా విషయం పట్ల పట్టు సాధించాలని నరేందర్ రెడ్డి సూచించారు. తద్వారా పరీక్షల్లో విజయాన్ని చాలా సులభంగా సాధిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ఆల్ఫోర్స్ వావిలాలపల్లి మరి జెన్నెక్స్ట్ స్కూల్, టైనీ టాట్ స్కూల్, గర్ల్స్ టెక్నో స్కూల్ పిల్లలందరూ కూడా ఫేర్వెల్ పార్టీలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా స్టేట్ సిలబస్ 10th ఎగ్జామ్స్ ఇంకా కొద్ది రోజుల్లోనే ఉన్నాయి. ఇది పిల్లలకి ఒక చక్కటి మరి రిలాక్సేషన్కి ప్రీఫైనల్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని యాన్యువల్ ఎగ్జామ్ వెళ్ళే ముందు మరి గురువుల యొక్క బ్లెస్సింగ్స్, అట్లాగే సూచనలు, సలహాలు అవన్నీ కూడా ఇవ్వడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మరి పిల్లలకు ఈసారి మాత్రం ఒక 1 month డ్యూరేషన్లో 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ పిల్లలందరూ తల్లిదండ్రులు గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో అజాగ్రత్తగా ఉండకూడదు. గతంలో 10-15 రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోయింది. ఈసారి 30 రోజుల పాటు పరీక్షలు జరుగుతున్నాయి. మరి అందరూ కూడా ఫిజికల్గా, మెంటల్గా ఫిట్గా ఉన్నప్పుడు మాత్రమే అన్ని పరీక్షలు మనం బాగా రాయగలం. T20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది.
వరుసగా 3వసారి ప్రపంచ కప్ కైవసం చేసుకోవడంతో కరీంనగర్లో క్రికెట్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాలలో టపాసులు కాల్చుతూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. బీజేపీ నేత నగర డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో అభిమానులు యువకులతో కలిసి సంబరాలు జరిపారు. భారత్ విజయం సందర్భంగా టపాసులను కాల్చి మిఠాయిలను పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశభక్తి నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. టీమిండియా విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ అభిమానులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. భారత్ జట్టు అద్భుత ప్రదర్శనను ప్రశంసిస్తూ దేశానికి గర్వకారణమని మేయర్ సునీల్ రావు అన్నారు. భారత జట్టు సాధించిన ఈ విజయంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, అభిమానులు, యువకులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. భారతదేశం సాధించే ప్రతి విజయంతో కూడా ప్రతి భారతదేశ పౌరులకు బాధ ఉంటుంది. భారతదేశం ప్రతి ఒక్క పౌరులు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతలం అవుతూ ఉంటే ఒకవైపు భారతదేశం అన్ని రకాల విజయాలు సాధిస్తూ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అనేక విజయాలు సాధిస్తూ ఈరోజు భారతదేశాన్ని తీసుకుంటుంది. ఈ అందరి ప్రజలు కూడా గర్వకారణంగా మారుతూ ఉంది. కాబట్టి అందరం కూడా చాలా గర్వంతో ఈరోజు తెలంగాణ జరుపుకుంటా ఉన్నాం. భారతదేశం ప్రతిరోజు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమం కూడా ఇదే విధంగా ప్రతి భారతీయుడు గర్వపడేలా, ప్రతి భారతీయుడు ఛాతి పెంచుకొని తిరిగేలా ప్రతి విజయం కూడా మన మంచిగా చేరుకుని చెప్పి తెలియజేస్తూ మరి భారత క్రికెట్ జట్టుకు కరీంనగర్ అందరి పక్షాలు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి భారతీయుడు గర్వపడేలా భారత క్రికెట్ జట్టులందరూ కూడా హృదయపూర్వకంగా మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు రాణించేలా కృషి చేయాలని పారమిత విద్యా సంస్థల చైర్మన్ ప్రసాద్ రావు అన్నారు. కరీంనగర్లోని మంకమ్మ తోటలో గల పారమిత ఉన్నత పాఠశాలలో 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా త్రింశత్ వైభవం పేరిట వార్షికోత్సవం నిర్వహించారు. 2 రోజుల పాటు నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ముగిశాయి. ఈ ముగింపు వేడుకల్ని పారమిత విద్యా సంస్థల అధినేత ప్రసాదరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం చైర్మన్ ప్రసాదరావును సాల్వాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. పారమిత పాఠశాల అనే వృక్షం నీడన విద్యను అభ్యసించామని పూర్వ విద్యార్థులు గుర్తు చేశారు. తమ విజయంలో పారమిత పాత్ర కీలకమని కొనియాడారు. ప్రపంచంలో శరవేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మానసిక పరిపక్వతను పెంపొందించుకోవాలని చైర్మన్ ప్రసాదరావు అన్నారు. రాబోయే మార్పులను ఊహించి కాలంతో పోటీ పడుతూ సాంస్కృతిక, నైతిక విలువల్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యా సంస్థల డైరెక్టర్లు ప్రసూన, అనుకర్రావు, రష్మిత, వినోదరావు, రాకేష్ ప్రసాద్, ప్రాచి, వియుఎం ప్రసాద్, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, బాలాజీ, కవితా ప్రసాద్, శ్రీకర్, శర్మిష్ట, గోపీకృష్ణ, సమన్వయకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. బాగా మార్కులు వచ్చేది తక్కువ వస్తున్నాయని నేను చెప్పేవాళ్ళ పేరెంట్స్కి అందరికీ కూడా ఫస్ట్ ఇయర్లోనే చెప్పాను. ఇది మీ పిల్లల రియల్ క్వాలిటీ అండి, రియల్ స్టాండర్డ్. ఇక్కడి నుంచి పైకి తీసుకెళ్ళాలి మనం. లేదండి అక్కడ చాలా 80 వచ్చేది, మీ దగ్గర 30-40 మార్క్స్ వస్తున్నాయి, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఫస్ట్ ఇయర్లో 250 స్టూడెంట్స్ వచ్చారు. నేను ప్రూవ్ చేశాను వాళ్ళకు, దిస్ ఈజ్ వేర్ యువర్ చైల్డ్ స్టాండ్స్. ఈ రోజులలో పేరెంట్స్కి ఎక్కువ చాలా పని ఒత్తిడి ఉండడం వల్ల ఏది క్వాలిటీ కాదు నిర్ధారణ చేసుకునే సమయం మీకు లేదు. పాఠశాల చెప్పేదే ప్రామాణికమైనప్పుడు అది కరెక్ట్ కాదు అని ఈవెన్ పరిమిత చెప్పినా కూడా మీరు ప్రామాణికంగా తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దంటే ప్రతి మదర్కు, ప్రతి ఫాదర్ కూడా తన చైల్డ్పై కంప్లీట్ అవగాహన ఏర్పాటు చేసుకోవాలి. మోర్ ఇంపార్టెంట్ థింగ్, పరిమిత తప్పు చేయదు. ఇట్ విల్ నాట్ డూ ఎనీ మిస్టేక్. ఇట్ విల్ నెవర్ ఎవర్ గివ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ టు ద పేరెంట్స్. అది పాపం, అది చేయకూడదు, అనైతికం. పాఠశాలలో స్వచ్ఛంగా ఉండాలి. ఆలోచన, కార్యాచరణ చాలా స్వచ్ఛంగా ఉండాలి. ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత పిల్లలు అద్భుతంగా పైకొస్తారు. మీకు 2 వీడియోస్ చూపించారు. ఇప్పుడు అసలు వీడియో తర్వాత వస్తుంది. దయచేసి మీరందరూ అబ్జర్వ్ చేయాలి ఆ వీడియోలో ఉన్నటువంటి ఒక అంశాలు, సారాంశం. సో అయితే ఈ 30 ఇయర్స్లో
చాలామంది అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తే మూల్యం తప్పదని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏప్రిల్ 28వ తేదీన ఓసీ ఐకాసా రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టబోయే రైతు మహాగర్జనకు సంబంధించి రాష్ట్ర వివిధ జిల్లాల సమాఖ్య ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యమైతే అన్నదాతలపై నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. అసెంబ్లీ ప్రారంభం అయ్యే 16లోగా రైతు భరోసా నిధులు విడుదల చేయకుంటే 16న వేలాది మందితో ఓసీ ఐకాసా రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. నా భూతో నా భవిష్యత్ తరహాలో ఏప్రిల్ 28న కరీంనగర్లో 1,00,000 మందితో రైతుల మహాగర్జన సమరభేరి నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రైతు ప్రజా సంఘాల నాయకులు సభ్యులు పాల్గొన్నారు. ఏదైతే అంతకుముందు ఏదైతే మనకు యాంత్రీకరణ తర్వాత సబ్సిడీతో 80% సబ్సిడీతో యాంత్రీకరణ బాబతి పరికరాలు అందించారు. ఇప్పుడు ఆ ఊసే లేదు. నామకే వస్త అడపా కొన్ని క్రిమిసంహారక మందులు ఇస్తుంది తప్ప వీరు కూడా ఎరువులు కూడా సకాలంలో కూడా అందించలేనటువంటి ఈ ప్రభుత్వం తక్షణమే రైతు సంక్షేమానికి కట్టుబడి ఉండాలని, లేకపోతే భారీ మూల్యం చెల్లించే తప్పదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్లకు ఎవరైతే మద్దతు పలుకరో, మా డిమాండ్ల న్యాయమైన డిమాండ్లను ఎవరికైతే మద్దతు పలకరో, ఏ రాజకీయ పార్టీ మద్దతు పలకరో వారిని వెంటాడి మేము ఖచ్చితంగా ఉండి గట్టిగా మేము ఎన్నికలు ఓడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అవాకులు చెవాకులు అసందర్భ ప్రేరేపణలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు గతంలో ఎవరైతే ప్రేరేపణలు చేసిరో సమాజ సేవలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముందుండాలని రాష్ట్ర అధ్యక్షుడు తమ్మనవేని అంజీ యాదవ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ అలుగునూరులోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉమ్మడి జిల్లా కమిటీలను వేశారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ కు మాత్రమే పరిమితం కాకుండా సమాజ సేవలోనూ ముందుండాలని అంజీ యాదవ్ సూచించారు. అనంతరం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులను నియమించారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా గువ్వ సంతోష్, వరంగల్ అధ్యక్షుడిగా అచ్చుకట్ల రమేష్, నిజామాబాద్ అధ్యక్షుడిగా బదావత్ నరేందర్, ఖమ్మం అధ్యక్షుడిగా ఎస్కే సైదులు, ఆదిలాబాద్ అధ్యక్షుడిగా ఎండి అక్బర్ నియమితులు అవ్వగా వారిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయా జిల్లాల అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షుడిని శాల్వా పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించారు. ఈరోజు తెలంగాణ ఉమ్మడి 5 జిల్లాల కమిటీ కరీంనగర్లో వేయడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ 5 జిల్లాల కమిటీలు కరీంనగర్లో వేయడం జరిగింది. అలాగే మాకు హైదరాబాద్ నుండి మా ఆఫీస్ నుండి ముఖ్య అతిథిగా ధర్మేందర్ గారు విచ్చేసి ఈ కమిటీకి హాజరయ్యారు. అలాగే శరత్ చంద్ర నాయుడు గారి ఆదేశాల మేరకు మేము ఈ కమిటీలు వేయడం జరుగుతుంది. అల్లు అర్జున్ గారు మునుముందు మేము చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి మాకు మునుముందు కూడా మంచి అవకాశాలు ఇవ్వడానికి అతను ఈ కమిటీలు వేసి కమిటీల ద్వారా సేవా కార్యక్రమాలు చేయడానికి మాకు అవకాశం ఇస్తున్నాడు. అలాగే మీ సేవా కార్యక్రమం ఇంతకుముందు కూడా చాలా ఏది స్కూల్లో బాత్రూమ్స్, మరి పిల్లలకు బెంచీలు, బ్లడ్ క్యాంప్స్, ప్యాడ్స్, అలాగే ఫ్యాన్లు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేశాము. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో వేద హైస్కూల్ కరెస్పాండెంట్ పరస శ్యామ్ సుందర్ రెడ్డికి గౌరవ డాక్టరేట్ పురస్కారం దక్కింది. పాండిచ్చేరిలో జరిగిన ఇన్నోవేషన్ సభలో ఎడ్యుకేషన్ విభాగంలో ప్రతిభా పాఠవాలు కలిగిన వారిని గుర్తించి జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. సుమారుగా 30 సంవత్సరాలు పైబడి విద్యారంగంలో విశిష్ట సేవలు అందించి సమాజ అభివృద్ధికి వారు అందించిన సహకారం, వేల మంది విద్యార్థులలో విలువలతో కూడిన విద్యను ప్రోత్సహించడంలో చూపించిన కృషికి గాను ఆయనకు ఈ గౌరవం దక్కింది. కాగా ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉన్నతమైన విద్య అందించి రిటైర్మెంట్ అనంతరం వేద హైస్కూల్ ద్వారా గ్రామీణ ప్రాంత, మధ్యతరగతి కుటుంబ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి భవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న శ్యామ్ సుందర్ రెడ్డికి డాక్టరేట్ రావడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజలు, విద్యావేత్తలు, స్నేహితులు, ఉపాధ్యాయులు శ్యామ్ సుందర్ రెడ్డిని అభినందించారు.
పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా సమాజంలో మార్పు కోరుకునే ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలని జనసేన పార్లమెంటు కోఆర్డినేటర్ కందుల రాజిరెడ్డి మానకొండూరు నియోజకవర్గ నాయకులు ప్రసాద్ గౌడ్, సిరిసిల్ల రాము పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ జనసేన ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం సిరిసిల్ల రాము ఆధ్వర్యంలో 8వ డివిజన్ అలుగునూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుల రాజిరెడ్డి, ప్రసాద్ గౌడ్ హాజరయ్యారు. పలువురు సభ్యత్వ నమోదు తీసుకోగా వారికి బాండ్లను అందజేశారు. జనసేన పార్టీలో సభ్యత్వం పొందిన సభ్యుడు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల బీమా అందజేయనున్నట్లు రాజిరెడ్డి, ప్రసాద్ గౌడ్ తెలిపారు. అలాగే ప్రమాదవశాత్తు కన్ను లేదా చెయ్యి, కాలు కోల్పోయినట్లయితే 2.5 లక్షల బీమా వర్తిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు నియోజకవర్గ నాయకులు ప్రసాద్ గౌడ్, సిరిసిల్ల రాము, కందుల రాజిరెడ్డి, గడ్డి శ్రీనివాస్, కాస రాజు, బీర్ల శ్రీనివాస్ ఉన్నారు. ఈరోజు మానకొండూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల రాము గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో మన రాజకీయంలో ఏ పార్టీ ఇప్పటివరకు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనేది ఏ పార్టీ పెట్టలేదు. ఒక జనసేన పార్టీ అనేది 5 లక్షల ఇన్సూరెన్స్ అనేది పెట్టడం జరిగింది. అలాగే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే చనిపోయిన వ్యక్తికి 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ద్వారా ఎవరెవరు మెంబర్షిప్ చేసుకుంటారో వాళ్ళకు అందజేయడం జరిగింది. అలాగే మెడికల్ బిల్లు ఒక 50,000 వరకు మెడికల్ జనసేన సభ్యత్వం స్టార్ట్ చేయడం జరిగింది. 8వ నెంబర్ డివిజన్లో సభ్యత్వం నమోదు చేయడం జరుగుతుంది. కనుక దీనికి సభ్యులుగా వచ్చిన కందుల రాజిరెడ్డి గారికి, అండ్ ప్రసాద్ గౌడ్ గారికి, అండ్ శ్రీనివాస్ గౌడ్కి అందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు. వచ్చిన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సర్పంచ్ మాదరి శ్రీనివాస్ పరిశీలించారు. వేసవికాలం దృష్ట్యా పనికి వచ్చే కూలీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, కొలతల ప్రకారం పనిచేసి అత్యధిక వేతనం పొందాలని సూచించారు. అనంతరం ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఐరిష్ విధానం పట్ల కూలీలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వం వెంటనే ఈ విధానానికి స్వస్తి పలికి పాత పద్ధతిలోనే కూలీల హాజరు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు సంపతి కోమల, కత్తి శ్రీనివాస్, భూపాల రమేష్, మాడుగుల కరుణాకర్ రెడ్డి, మేటు అనిల్, ఆశ, రేణుక మరియు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. కీర్తిశేషులు ఆకుమడుపుల రజనీకాంత్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని ట్రస్ట్ చైర్మన్ ఆకుమడుపుల నరేంద్ర స్వరూప్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో స్వాతంత్ర సమరయోధుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థుల కోసం ఆకుమడుపుల రజనీకాంత్ సేవా ట్రస్ట్ ప్రతినిధులు 8 క్వింటాల బియ్యాన్ని పంపిణీ చేశారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు విద్యార్థులకు అన్నప్రసాద వితరణ చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సిబ్బందిని సన్మానించారు. రజనీకాంత్ జీవించిన కాలంలో ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టారని సేవా ట్రస్ట్ చైర్మన్ ఆకుమడుపుల నరేంద్ర స్వరూప్, ప్రతినిధులు హనుమంతు, కల్లూరి సోమనాథం అన్నారు. గత కొన్నేళ్లుగా శ్రీరామ్ ఫైనాన్స్ చీఫ్ మేనేజర్గా అతని సేవలు మరువలేనివని కొనియాడారు. ఆపదల్లో కష్టాల్లో ఉన్న ఎంతో మంది అభాగ్యులను, నిస్సహాయులను ఆదుకోవడానికి రజనీకాంత్ సహాయ సహకారాలు అందించారని గుర్తు చేశారు. చిన్న వయసులోనే రజనీకాంత్ అకాల మరణం చెందడం చాలా బాధాకరమన్నారు. ఆయన తమ కుటుంబం మధ్య లేకపోవడం ఎంతో వేదన కలిగిస్తుంది అని చెప్పారు. రజనీకాంత్ జీవితం చెరిగిపోని జ్ఞాపకం లాంటిదని, అందుకే ఆయన సేవగుణం కొనసాగించాలనే అంశంతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలనే సంకల్పంతో ట్రస్టును ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఆకుమడుపుల శ్రీనివాస్, ఆకుమడుపుల సంధ్యారాణి, రజనీకాంత్, కొట్టాల శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, కల్లూరి సోమనాథం, టీఎన్జీఓ నేతలు అంబటి నాగరాజు, పోలు కిషన్, మహాత్మానగర్ గ్రామ సర్పంచ్ పొన్నాల సంపత్, ఉప సర్పంచ్ కేతిరెడ్డి ఎల్లారెడ్డి, గోగూరి నరసింహారెడ్డి, వార్డు సభ్యులు పొన్నాల తిరుపతి, మహిళా వార్డు సభ్యులు, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ సతీష్, సిబ్బంది పాల్గొన్నారు. నేను అనుకునేది ఏంటంటే నా కొడుకు మొదటి నుంచి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసేవాడు. కొన్ని చూసినా కొన్ని చూడలేదు. నేను బతికుండగా కూడా బాగా చేసేవాడు. ఎవరికైనా దానం ఇవ్వాలంటే ఇచ్చేవాడు. చాలా ఏంటంటే నా కొడుకు చనిపోయి 4 నెలలు వెళ్ళి 5 నెలలు అవుతుంది. ఇప్పటికీ ఇది రెండోసారి. ఒకసారి ఇక్కడ చేద్దామన్న ఉద్దేశం మా చిన్న అబ్బాయి కలిగింది కాబట్టి
తప్పనిసరి చేద్దాం అనుకున్నాం. దాని కొరకే మేము వచ్చినాము. రజనీకాంత్ గారి సేవా ట్రస్ట్ ద్వారా ఈ స్కూల్ పిల్లలకి ఒక నెల రోజులు సరిపోయే బియ్యాన్ని ఈరోజు అందజేయడం జరిగింది. అలాగే పిల్లలకు ఇలా రుచికరంగా భోజనానికి చికెన్ కూడా పంపించడం జరిగింది. వారు కూడా బతుకున్నప్పుడు అనేక మందికి మేము చూశాను. ఉద్యోగాలు ఇప్పించడం కానీ, దాన ధర్మాలకు కానీ ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని సేవా దృక్పథంతో ముందుకు పోయి సేవ చేసేటువంటి గుణం ఉన్నటువంటి గొప్ప మనిషి. ఈరోజు వారి గురించి చెప్పడం కూడా నా వల్ల కాదు. ఇంకో విషయం ఏంటంటే, ప్రత్యేకంగా ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉంటే బ్లడ్ కావాలంటే రోజు 50 మంది వచ్చారు. ఎర్తింగ్ సమస్య కారణంగానే విద్యుత్ సమస్యలు తలెత్తాయని గన్నేరువరం విద్యుత్ శాఖ ఏఈ ఆంజనేయులు అన్నారు. మండలంలోని గునుకుల కొండాపూర్ సబ్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సబ్ స్టేషన్లో ఏర్పడిన ఎర్తింగ్ ప్రాబ్లం మూలంగా గత 2 రోజులుగా కరెంటు సమస్యలు తలెత్తాయని చెప్పారు. ఇట్టి సమస్యను పరిష్కరించినట్లు ఏఈ ఆంజనేయులు తెలిపారు. సబ్ స్టేషన్లో తలెత్తిన ఎర్తింగ్ ఓవర్లోడ్ సమస్యలను నూతనంగా ఎర్తింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు అదనంగా ఉన్న లోడ్ను రేణిగుంట సబ్ స్టేషన్కు, తోటపల్లి సబ్ స్టేషన్కు అనుసంధానం చేసి ఓవర్లోడ్ సమస్యను పరిష్కరించామన్నారు. ఇక నుండి ఏ విధమైన కరెంటు కోతలు లేకుండా గునుకుల కొండాపూర్, చీమలకుంటపల్లి గ్రామాలకు కరెంటు సరఫరా అందించనున్నామని చెప్పారు. రైతులు, గ్రామాల ప్రజలు విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. నిన్న 7వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకు ప్రాబ్లం సాల్వ్ అయింది. సబ్ స్టేషన్లో ఎర్తింగ్ ఫెయిల్ అవ్వడం వలన మొత్తం టోటల్ డబుల్ ఎర్తింగ్ చేసినాము, డబుల్ ఎర్తింగ్ చేసినాము, పీటీఆర్ ఎర్తింగ్ చేసినాము. అందువలన ఒక 2 రోజులు సప్లై ఇంటరప్షన్ అయింది. ప్లస్ ఈ సబ్ స్టేషన్ మీద ఓవర్లోడ్ ఉండడం వలన కొంత లోడు రేణికుంట సబ్ స్టేషన్ దగ్గర పంపించినాము, కొంత లోడు తోటపల్లి సబ్ స్టేషన్ దగ్గర పంపించినాము. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి సప్లై ఇంటరప్షన్ లేదు. ఇక నుంచి సప్లై కోతలు లేకుండా సప్లై కరెక్ట్ గా ఇస్తామని చెప్పడం అయింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసింపేటలో స్వయంభూగా వెలిసిన మానసాదేవి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అమ్మవారికి ముడుపులు కట్టి వారి కోరికలు నెరవేరడంతో వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి భక్తులు ఎంతో నమ్మకంతో తరలివస్తున్నారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను చేపడుతున్నారు. కాగా భక్తులకి అన్నదానం నిర్వహించడంతో తాకిడి మరింత పెరిగింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అన్నదాన సత్ర భవనం ఇరుకుగా ఉంది. దీంతో మరోచోట అన్నదాన సత్రం నిర్మాణానికి భక్తుల కోసం నిర్మిస్తున్న అన్నదాన సత్ర భవనం ఏర్పాట్లు చేపట్టారు. మరోవైపు ఆలయంలో ఎండకు, వర్షానికి భక్తులు ఇబ్బందులు పడకుండా సీలింగ్ వేయించారు. అనేక మంది భక్తులు నగదు, బంగారం, వెండి ఆభరణాల రూపంలో అమ్మవారికి విరాళాలు అందజేస్తున్నారు. 2000 మందికి సరిపడా భోజన భవన నిర్మాణం చేపడుతున్నామని ఆలయ కమిటీ చైర్మన్ ఏలటి చంద్రారెడ్డి అన్నారు. భక్తులు అందజేస్తున్న విరాళాలతో ఆలయానికి 500 మీటర్ల దూరంలో 1,50,00,000 రూపాయలతో 4.5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశామన్నారు. అందులో ఒకేసారి 2000 మంది భక్తులకు అన్నదానం నిర్వహించేలా 1 కోటి రూపాయల ఖర్చుతో శాశ్వత అన్నదాన సత్రం నిర్మిస్తున్నామని తెలిపారు. ఏప్రిల్లో జరిగే ఆలయ వార్షికోత్సవం వరకు భక్తులకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. మిగతా స్థలం భక్తుల వాహనాల పార్కింగ్ కోసం కేటాయిస్తామన్నారు. ఆలయాన్ని విస్తరించేందుకు ఆలయం పక్కనే ఉన్న 17 గుంటల స్థలాన్ని కొనుగోలు చేసి ఆలయ అభివృద్ధి పనుల్ని చేపడుతున్నామని తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. దీంతో ఆలయ హుండీల లెక్కింపు ఈవో నాగుల అనిల్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ సమక్షంలో జరిగింది. గత 8 రోజులుగా స్వామి వారికి భక్తులు సమర్పించిన కట్న కానుకలకు సంబంధించిన హుండీలను తెరిచి లెక్కించగా 17,62,523 రూపాయలతో పాటు మిశ్రమ బంగారం, మిశ్రమ వెండి లభించినట్లు వివరించారు.
గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆదాయం అధికంగా వచ్చిందని బండారిపల్లి లక్ష్మణ్ తెలిపారు. దేవాలయాన్ని గతం కంటే అభివృద్ధి చేస్తామని, భవిష్యత్తులో కూడా అభివృద్ధి చేస్తామని, దీంతో ప్రభుత్వానికి ఆదాయం మరింత వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జినుక మారుతి, కరీంనగర్ డివిజన్ ఇన్స్పెక్టర్ పి సత్యనారాయణ, డైరెక్టర్లు గాజుల అంజయ్య, బోత్కూరి శ్రీనివాస్, కందుకూరి లక్ష్మీరాజం, జింకా శ్రీనివాస్, కవ్వంపల్లి మహేష్, గోలి లక్ష్మీ నరసయ్య పాల్గొన్నారు. నల్లగొండ గ్రామంలో ఒక వారం రోజుల నుంచి మనకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 27వ తారీఖు నాడు కళ్యాణం జరిగింది. 5వ తారీఖు నాడు బండ్లు అంటే చెక్కడోత్సవం జరిగింది. తర్వాత 6వ తారీఖు నాడు రథోత్సవం. ఈ సందర్భంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు హుండీ లెక్కింపు అనేది జరిగింది. దీని సందర్భంగా హుండీ ఆదాయం 7,61,681 రూపాయలు వచ్చింది. టెండర్ ద్వారా 6,64,666 రూపాయలు వచ్చింది. తర్వాత టికెట్ల ద్వారా 2,36,176 రూపాయలు వచ్చింది. మొత్తం కలిసి 17,62,523 రూపాయలు ఈ సంవత్సరం రావడం జరిగింది. పోయిన సంవత్సరం కన్నా మనకు ఒక 80,000 ఈసారి ఎక్కువ రావడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇంటిని నోటీసులు లేకుండా కూల్చివేశారంటూ కరీంనగర్లో ఓ నిరుపేద బాధితురాలు ఆందోళనకు దిగింది. నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మాజీ కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ సోహన్ సింగ్లతో కలిసి ధర్నా నిర్వహించారు. 58వ డివిజన్ బోయవాడకు చెందిన మంగ అనే బాధితురాలికి కేవలం 60 గజాల స్థలంలో గూనిళ్లు ఉండేది. వర్షాల కారణంగా పైకప్పు కూలిపోవడంతో ప్రభుత్వ అధికారులకు ఇండ్లు కేటాయించాలని మొరపెట్టుకుంది. సానుకూలంగా స్పందించిన అప్పటి అధికారులు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. దీంతో బేస్మెంట్ పిల్లర్లు వేశామని బాధితురాలు మంగా తెలిపింది. కాగా అనుమతి లేదంటూ ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే కూలగొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు తనను లంచం అడిగారని ఆరోపించింది. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంది. కేవలం 60 గజాల స్థలానికి అనుమతులు కావాలంటూ అధికారులు లంచం అడగడం అన్యాయమని బీఆర్ఎస్ నేత సోహన్ సింగ్ అన్నారు. లంచం అడిగిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. నా కోడలి మీద పుస్తకాల తాడు కూడా లేకుండా తీసి అమ్ముకొని స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ అట. తర్వాత ఇస్తామంటే ఇచ్చినప్పుడు ఎక్కడో చేస్తాం అని తీసి స్టార్ట్ చేసిన సార్. స్టార్ట్ చేస్తే గోడలు కట్టినాక కూలగొట్టింది. పర్మిషన్ లేదని కూలగొట్టింది సార్. పర్మిషన్ లేదా ఉండదట కదా ఇందిరా మిల్లు. జాగా 60 గజాలు 60 గజాలకే పర్మిషన్ వచ్చింది సార్. అవి కూడా చింటి చేపించుకున్నాం సార్. 58వ డివిజన్లో రజక కుటుంబానికి చెందిన లైన్ మంగ 60 గజాల ఇంట్లో నివాసిస్తుంది. 6 నెలల కింద పడిన వర్షానికి ఇల్లు కూలిపోయింది. కూలిపోతే జిల్లా కలెక్టర్ గారు కలిసి బాధకు చెప్పుకుంటే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసింది. ఆ 60 గజాలలో ఇల్లు కట్టుకునే సమయంలో మున్సిపల్ అధికారులు వచ్చి మీకు పర్మిషన్ లేదని చెప్తే తనేమన్నదంటే సార్ పర్మిషన్ కాదు సార్, 60 గజాలకు పర్మిషన్ అవసరం లేదని శాంక్షన్ చేసిండ్రు. నాకు బేస్మెంట్ ప్లస్ పిల్లర్లు వేసుకోమని చెప్పిండ్రు సార్. నా దగ్గర ప్రొసీడింగ్ ఉన్నదని చెప్తే కాదమ్మా పర్మిషన్ లేని ఇల్లు కట్టనీయమని చెప్పి 2 సార్లు వచ్చి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే మాకు అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే మేము చెప్పిన అమ్మ 60 గజాలకు పర్మిషన్ రాదు, దానికి డీవియేషన్స్ గిట్ట చేస్తే మీకు జాగా మిగిలేదు కాబట్టి మీరు కట్టుకొని అవసరం పడితే మున్సిపల్ కమిషనర్ గారికి జిల్లా కలెక్టర్ గారు పోయి కలుద్దామమ్మా అని చెప్పారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.